వర్షాలు పడి రైతులు నష్టపోతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆజంనగర్ గ్రామం భూపాలపల్లి మండల పరిధిలోని ఆజంనగర్ గ్రామంలోకి రావడం జరిగింది. ఇక్కడ మ్యాక్స్ సెంటర్లో చూస్తే గత 15 రోజుల దగ్గర నుంచి వెళ్ళి ఎక్కడ వేసిన వడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఈరోజు వడ్లు వర్షానికి నాని మొలకలు వస్తూ ఉన్నాయి, ఇక్కడే నారైతా ఉన్నది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక జిల్లా కలెక్టర్ కానీ ఇలాంటి చర్యలు తీసుకోకపోతే మా బతుకులు ఆగమైపోయి రోడ్ల మీద మొలకలుగా మారిపోతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేలకి ఇది కనబడతలేదా? దానికి ముందు మనం కొట్లాడినాం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇదే చెప్పినాం కదా, రైతులకు రుణమాఫీ చేస్తాము, వడ్లను తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పినాం కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ 24 గంటల కంచెలు కుంభకోత వర్షం కురుస్తూ ఉన్నది. ఆ వర్షంలో వడ్లు నాని మొలకలై నార్లైతా ఉన్నాయి. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరు? తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ దిగి రావాలి. మొలకలు వచ్చిన నారైన వడ్లను మీరు కొంటా అన్నారు, వాటిని కొని తీరాలి. 24 గంటలలో ఇక్కడ ఉన్న ప్రతి గింజను మీరు పట్టుకపోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా రైతులు ఈరోజు తిండికి లేక బాధతోని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వడ్లను చూసి కొంచెమన్నా ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ కానీ చలనం ఉండాలి. ఇంత అధ్వానమైన మా పరిస్థితులను పెట్టుకొని మీరు మీటింగులని ప్రోగ్రాంలని హైదరాబాద్లో ఊరేగుతారమని చెప్పుకొని కాబట్టి చిత్తశుద్ధి ఉంటే జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి ఇక్కడ తడిచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇక్కడ ఏదైతే నష్టపరిహారం జరిగిందో ప్రతి గింజకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గింజకు 500 బోనస్తోని ప్రతి కుటుంబానికి ప్రతి బస్తకు చేరాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ జిల్లా కలెక్టర్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నా.